కేక్ లాగా ఉందండి, కేక్ లాగా ఉంది చూడండి. మన ఆయకుడుము అంటారు, దిబ్బ రొట్టె కూడా అని అంటారు. కొన్ని ఊర్లలో కొన్ని రకాల పేర్లు, కానీ ఇది టోటల్గా చాలా మంచిది. నడుముకు బాగా పనిచేస్తుందండి. నడుము నొప్పి అస్సలు రాదు, బలం కూడా. వీక్లీ వన్స్ అయినా చేసుకొని తినండి. ఇలా చూడండి, చక్కగా లోపల పెట్టుకొని చక్కగా కాల్ చేసుకొని రెండు వైపులా తినేయాలి. బాగుంటుందండి. సేమ్ ఇడ్లీ పిండి ప్రాసెసే, కాకపోతే ఇంకొంచెం గట్టిగా పట్టేసుకొని మిక్స్ ఇడ్లీ పిండి, అదే ఇడ్లీకి మనం పిండి రుబ్బేసుకుంటాం కదా, అలా రుబ్బేసుకొని ఇడ్లీ పిండి కొంచెం వేసి బెల్లం వేసేసుకొని చేసుకోవాలి. పైన జీడిపప్పులు, యాలకులు మన ఇష్టం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి, మన దిబ్బ రొట్టి. ఇలా వీక్లీ వన్స్ అన్న తినండి అబ్బా, సూపరు, మంచి ఎనర్జీ. చూద్దామండి మన దిబ్బ రొట్టి ఆయకుడుము అని కూడా అంటారు కొన్ని చోట్ల. ఆహా, సూపర్ కాలింది. నెయ్యి అయితే ఒక పక్కకు వచ్చేసింది. ఇలా అనేసుకొని చక్కగా తిరగేసుకొని చూడండి, దిబ్బ రొట్టె అంటారు. కొంచెం అందంగా దళసరిగానే వస్తుంది. బెల్లము, ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, ఒక 2 యాలకులు, ఇలా దళసరిగానే వస్తుందండి. చక్క బ్రెడ్ లాగా ఉంటుంది. ఇలా వేసేసుకోవాలి. దీని మీద కొన్ని ఇలా జీడిపప్పులు వేసేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసేయాలి. చూడండి, నెయ్యితో ఆయకుడు దిబ్బ రొట్టి అని కూడా అంటారు. దిబ్బ రొట్టి